గుడ్ మార్నింగ్ మామ. మనం అయితే డే 31కి వచ్చేసినాం. చలో గ్రీన్ టీతో స్టార్ట్ చేసిన. ఇవాళ గట్టి ఇచ్చి పడాలి మామ, ప్రొడక్టివ్ డేగా కావాలి. చలో మళ్ళీ ఇప్పుడైతే 1:10 నిమిషాలు అయిపోయింది. చేసినాక వెంటనే ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఫ్రెష్ అయినా గ్రీన్ టీ అయినా అంతే 1 hour 10 minutes అయిపోయింది. ఇప్పుడైతే జిమ్కి వచ్చేసిన. సో చలో జిమ్ పోదాం. ఇవాళ అయితే షోల్డర్స్ అండ్ హిట్ వర్కౌట్ మామ, ఇచ్చి పడేద్దాం. చలో మనం జిమ్కి వచ్చినప్పుడు సిర్పత్ దాకా వచ్చిన. బలం కావాలి కదా ఇచ్చి పడేయడానికి. చలో మళ్ళా. A few moments later. జిమ్ అయితే అయిపోయింది, ఇచ్చి పడేసిన గట్టిగా. కమాన్ కీప్ గోయింగ్ బ్రో. యోగా చేసేసిన, వార్మప్ చేసిన, మళ్ళీ షోల్డర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి వేసిన అంతే. ఇప్పుడే ఇంటికి వచ్చిన. చలో పోయి రాగి జావ వేసుకుందాం. రాగి జావ వేసుకొని A few moments later. గాయ్స్ రాగి జావ వేసుకున్నాం చూడండి ఆఫ్టర్ వర్కౌట్. సో రాగి జావ ఎట్లా చేసినా మీకైతే ఇంకో పైన పెడతా చూడండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసినా 1 నిమిషం మామ, ఈజీ అండ్ ఫాస్ట్ హెల్దీ. ఇక రాగి జావ అయిపోయినాకనైతే కొద్దిసేపు మా తమ్ముడితో మాట్లాడుండే. తర్వాత ఇక మెంటల్ పీస్ కోసం అయితే వచ్చి ఇట్లా కూర్చున్నాం అమ్మ గ్రీనరీ దగ్గర. చాలా ఫీల్ ఉంటుంది అసలు ఈ గ్రీనరీలా చుట్టుపక్కల కూర్చొని ఉంటే ఆ సాటిస్ఫాక్షన్. ఆన్ చేసిన ఫ్రెష్ అయినా ఇక టెంపుల్ పోతున్నా. వేరే ఫ్రెండ్ కూడా వస్తుండు వేరే దాని నుంచి. సో ఫ్రెండ్ ఆ నుంచి వస్తున్నా, ఈ నుంచి పోతున్నా. ఇక టెంపుల్కి ఇవాళ ఏదో గురు పౌర్ణమి సంథింగ్ అన్నారు. సో దేవుని దగ్గరికి అప్పుడప్పుడు పోవాలి కదా, మనం కూడా దేవుని భక్తులుగా అని తెలవాలి కదా దేవునికి. సో అందుకే, లేదంటే మళ్ళీ మన కోరికలు పెండింగ్ లో పెడతాడేమో అని పోతున్నాం మళ్ళా. టెంపుల్ నుంచి ఇప్పుడే వచ్చిన బయటికి. టెంపుల్ కొంచెం తెలియని ప్రశాంతత, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసినాం, అది వేరే లెవెల్. ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నామమ్మ. టెంపుల్స్ ఫ్రూట్స్ ఉంటే బనానా ఉండే. ఇందాకనే రిచ్ డాడ్ పూర్ డాడ్ పోడ్కాస్ట్ తిన్నా కొద్దిసేపు. ఇక ఒకటి కార్స్, సెకండ్ హ్యాండ్ కార్స్ చూద్దామని చూస్తుంటే అసలు ఏం దొరకలేదు అంతే. మళ్ళా